హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు మనం దానిమ్మ జ్యూసు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా. మరి అది చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. చేసుకోవటం ఈజీ, తిన్నాక తాగినాక దాని బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. బ్లడ్ తక్కువగా ఉంది, 4 గ్రాములు 3 గ్రాములు ఉంది, సుక్రోజ్ ఎక్కించాలి, బ్లడ్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఈ జ్యూస్ తాగితే ఒక 1 మంత్లో అయితే బాగా క్యూర్ అయిపోతారండి. ఎక్కువగా గర్భిణీ స్త్రీలు తాగితే చాలా మంచిది. ఎవరైనా సరే ఈ జ్యూసు కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మరి బయట కొనుక్కునే బదులు మనమైతే 2 కాయలు తీసుకొచ్చుకొని బాగా శుభ్రంగా ఒలుసుకొని గాజు బౌల్లో భద్రం చేసుకొని రోజుకి కొంచెం తిన్నా కానీ, ఫ్యామిలీలో కొంచెం కొంచెం తిన్నా కానీ అందరికీ బ్లడ్ అయితే పెరుగుతుంది. చూశారు కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. పగడాల్లాగా ఉన్నాయి కదా, ఎంత టేస్టీగా ఉంటాయో, ఎంత కలర్ఫుల్గా ఉంటాయో, అంతే మన బాడీకి రకరకాల విటమిన్స్, పోషకాలు మనకి ఉపయోగపడేవన్నీ ఈ ఫ్రూట్లో అయితే మనకు దొరుకుతాయండి. తక్కువ కాస్ట్లో మనం ఇంట్లో అందరము జ్యూస్ రెడీ చేసుకొని కొంచెం కష్టపడితే చాలు, ఇంటి మొత్తం హెల్తీగా ఉంటాము. ఇట్లా చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. బ్లడ్ అనేది అమాంతంగా తగ్గిపోయి సుక్రోజ్ ఎక్కించాలి అని అనుకున్న వాళ్ళకు కూడా పని లేకుండా ఇదైతే బ్లడ్ బాగా పెరుగుతుంది. అందరూ తాగవలసిన జ్యూస్ అండి. మరి ఫేస్ అనేది కూడా గ్లో వస్తుంది, జుట్టు కూడా బాగా పెరుగుతుందండి. అన్ని పోషకాలు, విటమిన్లు ఈ జ్యూస్లో దండిగా ఉంటాయి. మనం అట్లాగా వలుసుకొని మిక్సీ వేసుకొని, ఇష్టం ఉంటే కొంచెం పంచదార, లేదంటే లేదు, కొంచెం లెమన్ పిండుకొని మనమైతే ఆ జ్యూస్ అలాగా రెడీ అయిపోయింది. ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి, చూస్తుంటేనే తాగాలనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి చేసుకొని తాగేద్దామా. ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యంగా ఉందామండి. గర్భిణీ స్త్రీ ఇది ఎక్కువగా తాగితే బిడ్డ లోపల ఉన్న పిండం కూడా చాలా ఆరోగ్యంగా, ఆనందంగా ఎదుగుతుంది. వాళ్ళు బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ జ్యూస్ అందరు తాగితే చాలా మంచిది. దానిమ్మ జ్యూసు అందరూ తాగాలని నేనైతే మీకు హెచ్చరిస్తున్నానండి. ప్రతి రకాల సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా కానీ మనం ఎప్పుడు దొరికే ఫ్రూట్ అప్పుడు తింటే మన బాడీకి చాలా మేలు జరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటాం, అందంగా ఉంటాం, ముఖం కూడా కాంతివంతంగా, శరీరం కూడా కాంతివంతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.